జాతస్య మరణోత్తరమం, ఐ పర్చేస్డ్ సింగిల్ టికెట్, ఇలా చెప్పి కామెడీ పీస్ లాగా అయినటువంటి వ్యక్తి గతంలో చెప్పాడులే ఎక్కడో మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇప్పుడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే చాలామందికి ఎలా గుర్తుపడతా ఉన్నారంటే, ఎవరైనా ముద్దాయి తరపున ఇతను వాదిస్తే డెఫినెట్లీ ఆ ముద్దాయికి రిమాండ్ అవుతుందట. రిమాండ్ రత్న అనేటటువంటి బిరుదు కూడా ఈయనకి ఇచ్చారట. మరి ఎంతమందికి వాదిస్తే ఎంతమంది రిమాండ్ అయ్యారు, సపోజ్ పోసాని గారు కావచ్చు, చాలామంది ఈయన చెప్పగానే ఈయన కనుక అప్పీర్ అయితే డెఫినెట్లీ రిమాండ్ అవుతున్నారని చెప్పేసి ఒక టాక్ ఉందంట. మరి అది ఎంతవరకు ఇదో కానీ. సో అసలు ఇతని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తూ ఉందంటే, నిన్న ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్లో ఒక 40 నిమిషాలు మాట్లాడాడు. 40 నిమిషాల్లో తెలుగుదేశం పార్టీని, ఇంకా కొన్ని మీడియా హౌస్ అధినేతల్ని, కొంతమంది జర్నలిస్టులని ఈయన నోటికి వచ్చినట్లు ఇష్టానికి మాట్లాడాడు. సో ఈయన సరదా ఏంటో ఒకసారి విని ఆయన మాటలకి నేను కూడా సమాధానం చెప్పాలని అనుకుంటా ఉన్నా. మాట్లాడదాం. హైదరాబాద్కి వచ్చిన రోజు జనసందోహం, జన సునామీ, అగ్నిపర్వతం బద్దలైనట్టు, భూమి కంపించినట్టు ఒక గొప్ప సునామీ, జన సునామీ ఏర్పడినటువంటి పరిస్థితుల్లో. ఓకే, ఇవన్నీ చెప్పావు కదా. ఇవన్నీ చెప్పే 151 నీకు 175 వస్తాయని చెప్పి మీరందరూ నమ్మించి బఫూని చేశారు. భూమి కంపించినట్లు, అగ్నిపర్వతం బద్దలైనట్లు, జన సునామీ, ఇంకోటి ఏందో 4-5 చెప్పావు కానీ గుర్తులేదు. ఇవన్నీ చెప్పి 151 మీద ఉండి దరిద్రంగా పరిపాలించిన వాడిని ఈ చెత్తంతా చెప్పేసి, నీలాంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరి ఈ చెత్తంతా చెప్పి భూమి సునామీ, జనసందోహం, అగ్నిపర్వతం బద్దలైంది, సునామీలు, ఇంకేందో తుఫాన్లు అవన్నీ చెప్పి 151 మీద ఉన్నవాడిని 11 దించారు. ఈయనేమో ఇవన్నీ 151 నుంచి 175 అనుకుని వై నాట్ 175 అన్నాడు జనాల ముందుకు వచ్చేసి అని బఫూన్ అయ్యి 11 చేరాడు. ఇంకా నువ్వు మారకపోతే, ఇంకా అవే చెప్తా ఉంటే భూమి సునామీ బద్దలైంది, ఇంకేదో అయింది, ఇవన్నీ ఇంకెందు 2 రోజులు చెబుతావు ఈ సోదంతా. ఆయనేమో ఈ నిజం అనుకుంటా ఉన్నాడు. అవి నిజం అనుకుని 151 మీద ఉన్నాడు 175. సర్లే, అది విషయం. ఈ మాని ఏదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నావు కాబట్టి ఏదైనా మంచి చేయాలనుకుంటే ఈ చెత్తంతా ఆపి గ్రౌండ్ రియాలిటీ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి. అంతేగాని ఇవన్నీ చెప్తే ఇంకా ఆయన అదే ఊపులో ఉండేసి మీరు మోసపోతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని మోసం చేస్తా ఉన్నారు, మిగిలిన కార్యకర్తలు కూడా మోసం చేసేసారు, అయిపోయింది ఆల్రెడీ. ఓకే సరే చెప్పు, నీ ఇష్టం. ఎలివేషన్ ఇచ్చుకోవచ్చు కానీ ఈ ఎలివేషన్ ఇచ్చేయి ఆయన్ని సప్రెస్ చేసేటట్లు ఉండకూడదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే సాటి మనిషిగా చెప్తా ఉన్నా, మళ్ళీ మీ ఇష్టం. తర్వాత తెలుగుదేశం పార్టీ ఒరే నాయన, కడుపు ఎందుకు మండిద్దిరా? మా కడుపు నవ్వు వస్తా ఉంది జగన్మోహన్ రెడ్డిని చూస్తా ఉంటే. కడుపు మండినటువంటి తెలుగుదేశం పార్టీ అంటావేంటి? కడుపు నవ్వు వస్తా ఉంది జగన్మోహన్ రెడ్డిని చూస్తా ఉంటే. ఇప్పుడు 151 ఉన్నాడు, నాకు 175 175 అన్నప్పుడు 11 వస్తే కడుపు మండిద్దా? కడుపు నవ్వు వచ్చుద్దా? చెప్పు పన్నవాళ్ళు, నువ్వే చెప్పు, ఆన్సర్ చెప్పు కరెక్ట్గా. ఇప్పుడు 151 మీద ఉన్నాడు, 175 వస్తాయి నాకు అన్నాడు. సరే మాతో పోటీ చేశాడు, 11 తెచ్చుకున్నాడు. ఈరోజు ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాడు. కడుపు నవ్వు వచ్చుద్దా? కడుపు మండిద్దా? మాకెందుకు ఉంటుంది కడుపు మంట? నీ కామెడీ కాకపోతే నువ్వు ఒరి నాయన, నువ్వు పౌరాణిక నాటకాలు చేసుకోవాల్సిన ఈ పొరపాటును లాయరే ఏజీ అయినట్టున్నావు. చెప్పు. సోషల్ మీడియా చాలా చాలా జుగుప్సాపులుగా ఉంది. అవునా? అట్లాగే ఉంటుందిలే. స్థాయికి దిగజారిపోయారంటే కడుపు మంట. అది సుప్పనాతితనం అంటారు మా గ్రామాల్లో. సుప్పనాతి. నువ్వు అడ్వకేట్ జనరల్గా చేసావా, లేదంటే ఏదన్నా ఇళ్ల పక్కన అమ్మలక్కల తగాదాలు తీర్చే పెద్దమ్మగా చేసావా? ఏంది ఇది కడుపు మంట, సుప్పనాతితనం, ఏంది మాటలు? మళ్ళీ ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లాంటి గొప్ప ప్రదేశంలో కూర్చొని సుప్పనాతితనమా? ఏంది పనులు? నీ మాటలు ఏంటి? నీ కథ ఏంటి? ఇవన్నీ ఇళ్లలో పనులు అయిపోయినాక, పల్లెటూరులో వంట చేసేయటంలో అవన్నీ అయిపోయినాక అమ్మలక్కలు వచ్చి అరుగుల మీద కూర్చొని మాటలు చెప్పుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. వాళ్ళ దగ్గర వచ్చేటటువంటి వర్డింగ్ అనమాట సుప్పనాతితనం. అవన్నీ నువ్వు వచ్చేసి ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లాంటి ఒక మహత్తరమైనటువంటి ప్లేస్లో ఈ మాటలు మాట్లాడుతున్నావంటే నవ్వు వస్తా ఉంది, కామెడీగా ఉంది. అంతకన్నా నీచంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఒక న్యాయ వ్యవస్థను కూడా అవమానించి న్యాయం
వ్యవస్థలు ఎట్ట పనిచేయాలని నిర్దేశించే పరిస్థితికి తెలుగుదేశం మీడియా. అరే మాకేం సంబంధం? న్యాయ వ్యవస్థను మేము ఎక్కడ అవమానించాం? 3400 వాయిదాలు ఎగ్గొట్టి న్యాయ వ్యవస్థను అవమానించింది ఎవరు? అరే బాబు వచ్చి కోర్టుకు కనిపించు అంటే మంది మార్పులంతో తోలుకొచ్చిన జనాలతోటి బీరు బిర్యానీతో వచ్చినటువంటి జనాలతోటి చూసారా నేను వస్తే ఎంతమంది వస్తారో అని చెప్పి బల ప్రదర్శన చేసిన న్యాయ వ్యవస్థను అవమానించినట్టు మేము ఎక్కడ అవమానించాం? మాకేం సంబంధం? కోర్టుల్ని, జడ్జిల్ని, న్యాయమూర్తుల్ని అదే జడ్జిలు అంటే న్యాయమూర్తులే, వాళ్ళని తిట్టింది ఎవరు? వాళ్ళ నోటికి వచ్చినట్టు తిట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా జైలుకి వెళ్ళింది మీ కార్యకర్తలు కాదా? మీ పార్టీలో ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, అమెరికాలో ఉన్నటువంటి ఆ పశువుల డాక్టర్ గారు కావచ్చు, జడ్జీల్ని నోటికి వచ్చినట్టు వాగి సుమోటోగా కేసు నమోదు చేస్తే సిబిఐ టేక్ ఓవర్ చేసినప్పుడు మీర్రా బాబు న్యాయ వ్యవస్థలను అవమానించి న్యాయమూర్తులను అవమానించింది మేము కాదు. వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. మాకు గనక కోర్టు ఏదైనా ఒక విషయం చెప్తే మేము ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తాం. దిగజారిపోయిందంటే ఈ ప్రజాస్వామ్యం ఏమైపోవాలా? ఈ రాజ్యాంగం ఏ విధంగా వాళ్ళు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అన్ని ఖచ్చితంగా పరిరక్షించబడితే నువ్వేం బాధపడద్దు పనువలో 1% కూడా నువ్వు అస్సలు బాధపడద్దు. ప్రజాస్వామ్యం చాలా హుందాగా ఉంది. ప్రజాస్వామ్యం 2024 నుండే మళ్ళీ గాడిలోకి పడింది. గతంలో ఉన్నటువంటి పాలన పోయి కొత్త పాలన వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ప్రజాస్వామ్యం గురించి నువ్వు దయచేసి బాధపడద్దు. నీకు అర్హత లేదు. ఎందుకు లేదంటున్నా చెప్తా. ఒక సీనియర్ న్యాయవాదిగా ప్రజాస్వామ్యం మీద, న్యాయ వ్యవస్థ మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తిగా, ప్రజాస్వామ్యం మీద, న్యాయ వ్యవస్థ మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలిగిందా నీకు? నీ గనక ప్రజాస్వామ్యం మీద, న్యాయ వ్యవస్థ మీద అచంచలమైన విశ్వాసం ఉంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు నువ్వు అప్పటి సిఐడి చీఫ్ సంజయ్ కలిసి ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇదే ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టినందుకు అప్పుడే నీకు అర్థం కాలేదా? ప్రజాస్వామ్యం మీద, న్యాయ వ్యవస్థ మీద అచంచలమైనటువంటి గౌరవం, మర్యాద అప్పుడు ఏమైపోయాయి? పొన్నవోలు సుధాకర్ రెడ్డి నీ నాయకుడు కోర్టు వాయిదాలకి ఎగ్గొట్టి తిరుగుతా ఉంటే అచంచలమైనటువంటి విశ్వాసం ప్రజాస్వామ్యం మీద, న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి వ్యక్తిగా అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇన్ని కోర్టు వాయిదాలు ఎగ్గొట్టకూడదు అని చెప్పి నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? నువ్వు ఆ ప్రజాస్వామ్యం గురించి, న్యాయ వ్యవస్థ గురించి, నీకు అచంచలమైనటువంటి భక్తి గురించి నువ్వు చెబుతావా ఈరోజు? రా ఇంకా మాట్లాడు. ఒక బాధాతత్పర హృదయంతో వారి ప్రవర్తన ఎండగట్టాల్సిన అగత్యం ఉంది కాబట్టి ఆ పరిస్థితిలో నేను మీ ముందుకు రావాల్సి వచ్చింది. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు తీసి అడుగు పెడితే ప్రజలు ఒక జన సునామీని అందరికీ తెలుసు. ఆయన మా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రజలకి అపారమైనటువంటి గుండెల్లో దాచుకున్నటువంటి ప్రేమ. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రేమ గుండెల్లో దాచుకున్నారు. పాపం గుండెల్లో దాచుకుని తాళం వేసేసినట్టున్నారు. బయటికి రానియకుండా ఈవీఎంల దగ్గరికి వెళ్ళి సైకిల్కి, గ్లాసుకి, కమలం గుర్తుకి గుద్దేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుండెల్లోనే దాచుకున్నారు. బయటికి తీయలేకపోయారు. పాపం వద్దురా బాబు గుండెల్లోనే ఉండు, బయటికి రాకు, బయటకు వచ్చామంటే మేము నాశనం అయిపోతాం అని చెప్పి గుండెల్లోనే దాచేసుకుని తాళం వేసేసి సైకిల్కి, గ్లాస్కి, కమలం గుర్తుకి గుద్ది అవతలేసారు. నువ్వు చెప్పడం ఏం కావాలి? కంటెంపరీ రాజకీయ నాయకులకి ఎవ్వరికి అంత అదృష్టం దక్కలేదు. దీన్ని వక్రీకరించుకోలేక, జీర్ణించుకోలేక వాళ్ళు రాసే పిచ్చి రాతలు, కూసే పిచ్చి కోతలు. విల్ స్టార్ట్ బై 1 by 1. మొన్న 20వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు వారు వారి విదేశీ పర్యటనకి అనుమతిస్తూ వచ్చిన తర్వాత కోర్టు ముందర మీరు ఫిజికల్ గా హాజరు కావాలనేటువంటి ఆర్డర్ వేయడం జరిగింది. ఆ ఆర్డర్ ని పురస్కరించుకుని మన 20వ తేదీ వారి విదేశీ పర్యటన పూర్తయిన తర్వాత వారు నవంబర్ 20వ తేదీ కోర్టు ఆర్డర్ ప్రకారం, ఆదేశం ప్రకారం కోర్టుకు హాజరు కావడం జరిగింది. ఆయన జట్ల సెక్యూరిటీలో ఉన్నారు కాబట్టి ఆయన టూర్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రిలీజ్ చేసి ఆయన టూర్ ప్రోగ్రామ్ ప్రజలకి తీసుకురావడం జరిగింది. అవును, జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను 10 నిమిషాలు ఆయన ఏం చెప్తే అదే టూర్ ప్రోగ్రామ్ లో రిలీజ్ చేస్తారు. ఒక సర్క్యులర్, ఇంటెలిజెన్స్ వాళ్ళ బాధ్యత అది.
అది ఆయన చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నేను ఈ టైంకి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుండి నాంపల్లి కోర్టుకు వచ్చి కోర్టులో 12:30 నుండి 12:45 వరకే ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే ఇంటెలిజెన్స్ వాళ్ళు దాని టూర్ ప్రోగ్రాంలో యాడ్ చేస్తారు. అంతేగాని ఇంటెలిజెన్స్ వాళ్ళ ఇష్టం కాదు. అలా అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వమే చెప్పిందా నువ్వు 12:30 నుండి 1:30 వరకు నువ్వు ఇంటికి వెళ్ళి లోటస్ పాండ్లో ప్రభుత్వమే చెప్పిందా? కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో అదే ఇంటెలిజెన్స్ వాళ్ళు నోట్ చేసుకుని దాని ప్రకారం రూట్ మ్యాప్ తయారు చేసేసి ఓ సర్క్యులర్ ఇస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం, అది ప్రభుత్వం ఇష్టం కాదు. ఆయన ఏ టైంకి ఎక్కడ ఉండాలో చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. ఆయన చెప్పారు 10 నిమిషాలు కోర్టులో ఉంటాను, అరగంట ఇంట్లో ఉంటాను, ఆ తర్వాత బేగంపేట నుండి బెంగళూరు ఎగిరిపోతానని ఆయనే చెప్పాడు. అదే సర్క్యులర్ వచ్చింది. ప్రభుత్వం ఎలా డిసైడ్ చేస్తుంది? ప్రభుత్వం ఎవరు డిసైడ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు, కోర్టులో ఉండాలంటే కోర్టులో ఉండొచ్చు, కోర్టులో కనుక నీకు శిక్ష పడింది బాబు నువ్వు దోచుకుందానికంటే జైల్లో కూడా ఉండొచ్చు. అంతేగాని ప్రభుత్వం డిసైడ్ చేయదు. అది పనులు నువ్వు రాంగ్ ట్రాక్ పట్టించుకో ప్రజల్ని. అది విన్నటువంటి హైదరాబాద్ లో ఆయనకున్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో ఒక మహానాయకుడు కాబట్టి ఆయన మీద చూపించే గౌరవం ప్రేమ ఆయన చూడాలని చెప్పి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన కాడి నుంచి ఆయన నాంపల్లి కోర్టుకు పోయిందాక కొన్ని వేల మంది జనసమూహం ఆయన అనుసరించింది. సాక్షి టీవీలో చూసుంటావు నువ్వు, మామూలుగా ఏబిఎన్లోనో లేదంటే ఇంకెక్కడన్నా చూస్తే కరెక్ట్గా ఉంటుంది. కానీ నువ్వు సాక్షి టీవీలో చూసుంటావు కాబట్టి ఆ ఎడిటింగ్లు అవన్నీ 100 మంది వచ్చినా కానీ 1000 మందిగా మార్చడం వాళ్ళకి మాత్రమే సాధ్యమైంది. కాబట్టి నువ్వు సాక్షి టీవీ తక్కువ చూస్తే బెటర్ పనవాళ్ళు. ఆ తర్వాత ఇంకోటి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగింది అని అన్నావు, అది బేగంపేట ఎయిర్పోర్ట్. పొరపాటు మాట్లాడుంటావు, మానవ సహజం. చెప్పు. నువ్వు సర్టిఫై చేయాలి. నువ్వు కాదు సర్టిఫై చేయాల్సిన ఇట్స్ ట్రూ అని హైదరాబాద్ ఇంటెలిజెన్స్ సర్టిఫై చేయాలి. తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇంతమంది వచ్చారని సర్టిఫై చేయాలి. అంతేగాని నువ్వు కాదు సర్టిఫై చేసేది. ఇట్స్ ట్రూ అంట. నువ్వేడు చెప్పడానికి ట్రూ ఫాల్స్ అది డిక్లేర్ చేయాల్సింది తెలంగాణ ఇంటెలిజెన్స్. ఎంతమంది వచ్చారనేది సరే అది కూడా చెప్తా. ఎట్లా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్తా. ఆర్కే మీ మొగుడు ఆర్కే. అవును మీ ఆరు మొగుడు. పచ్చిగా అనలేనులే కానీ కొంచెం వారు చూడండి. ఆంధ్రజ్యోతికి ఒక విధమైనటువంటి క్యాప్షన్ పెట్టున్నాడు. అది ఖచ్చితంగా చర్చించాల్సిన పరిస్థితి. ఆంధ్రజ్యోతి కొత్త పొలకు ఆర్కే దానిపైన ఆయన అర్థం తెలిసి పెట్టుకున్నాడా, అర్థం తెలియక పెట్టుకున్నాడా, లేదా తమాషాగా ఉందని పేరు పెట్టుకున్నాడా, ఈ క్యాప్షన్ పెట్టుకున్నాడా అనేది వారిని అడగదలుచుకున్న ప్రత్యక్షంగా. బృహదారణ్యక అనే ఉపనిషత్తులో తమసోమా జ్యోతిర్గమయ్యేటటువంటి ఒక శ్లోకం చెప్పబడింది. దాని అర్థం ఆయనకు తెలుసుంటే ఇమీడియట్ గా దాన్ని రిమూవ్ చేసుకోవాలి. లేకపోతే నీ పిచ్చి రాతలు మార్చుకో. రెండిట్లో ఒక పని చేయి. దాని అర్థం ఏంటో తెలుసా? లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. ఇప్పుడు రాధాకృష్ణ గారు నడిపేటటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక కింద తమసోమా జ్యోతిర్గమయ్య అని ఉందంట. దానికి ఈ రిమైండర్ రత్న బిరుదాంకితుడు మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి అర్థం చెప్తున్నాడు. లీడ్ ఫ్రమ్ డార్క్ టు లైట్. చెప్పు. లీడ్ మీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు విజ్డమ్. లీడ్ మీ ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్. చీకటి నుంచి వెలుగులోకి తీసుకో. అదే చేశాడు రాధాకృష్ణ గారు. చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. 2019 నుండి 2024 వరకు చీకట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. ఇంకా అజ్ఞానం నుంచి జ్ఞానవంతులు అదే చేశారు. 2019 నుండి 2024 వరకు అజ్ఞానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జ్ఞానంలోకి తీసుకురావడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేసి మీ ప్రభుత్వాన్ని, అప్పుడున్నటువంటి మీ ముఖ్యమంత్రిని, మీ ప్రభుత్వాన్ని వద్దులే నోటితో చెప్తే బాగోదు మళ్ళీ. అబద్ధం నుండి నిజం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారిది కీలక పాత్ర. ఆయన గురించి ఏదో మాట్లాడదలుచుకున్నావు కదా ఇవాళ, మాట్లాడు. నువ్వు చేసే పని ఏంది అని నీ పేపర్ లో పెట్టినటువంటి ఆ యొక్క మాటలు నీకెందుకు ఉపనిషత్తులో చెప్పబడినటువంటి నువ్వు చెప్పావు కదా
ఓ పని చేయి, ఇప్పుడు నేను ఇందాక నుంచి ఈ సాక్షి పేపర్ రోజు చదువుతాను నేను, ఎందుకంటే కొంతసేపు అయినా కానీ అసలు ఏం జరుగుతుంది, ఎలా విష ప్రచారాలు చేస్తా ఉన్నారో చూడాలి కాబట్టి నేను అప్పుడప్పుడు రోజు ఏదో ఒక టైంలో ఈ సాక్షి పేపర్ చదువుతా. ఆ సాక్షి పేపర్ మీద ఇదిగో చూసారా, సత్యమేవ జయితే అంట, సత్యమేవ జయితే. ఈ సత్యమేవ జయితే ఈ ఏంటంటే మీ దానిలో డే టు డే తప్ప ఏది వాస్తవం ఉండదు, ఏది కూడా వాస్తవం ఉండదు. సత్యమేవ జయితే మీరు పెట్టేది. జగన్మోహన్ రెడ్డి చెప్పు అన్నా, మనం చెప్పే అన్ని తప్పులే కదా, మీరే చెప్పారు కదా అసెంబ్లీ సాక్షిగా, సాక్షి పేపర్లో వచ్చే నమ్మటానికి లేదు, అవన్నీ కొన్ని అబద్ధాలు ఉంటాయని చెప్పి మీరే చెప్పారు కదా, మరి సిగ్గు ఎగ్గు లేకుండా ఏంది ఈ సత్యమేవ జయితే అనేటటువంటి కబుర్లు ఏంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయి. అంతేగాని రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో పనుల్ని, చేష్టల్ని అన్నిటినీ 5 సంవత్సరాలు కవతలేసినటువంటి రాధాకృష్ణ గారి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకో, మాట్లాడు. లేదా మాకు ఒక పని చేయమని నీకు చెప్తున్నా, ఏదో ఒకటి చెయ్యి, చేస్తాను. కోర్టు వారి దగ్గరికి కోర్టు వారి ఆదేశ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత కొన్ని వేల మంది అనుసరించింది మీరు అందరూ చూసినట్టున్నారు. మేము చూడలేదే, కొన్ని వేల మంది అనుసరించారా? మేము చూడలా. నువ్వు సాక్షి పేపర్లో చూసుంటావు, సాక్షి టీవీలో, మేమైతే చూడలా. చెప్పు. తన కొత్త పలుకులతో ఇది ఆంధ్ర ప్రాంతం నుంచి తోలిన జనం, అవును, వేల మందిని తోలాలంటే ఇంచుమించుగా వేలు ఎన్ని వందల బస్సులు కావాలమ్మా? కావాలి. ఎక్కడి నుంచి తోలాను నువ్వు? ఈ వేల మందిని తోలాలంటే 100 బస్సులు కావాలా? బస్సుకి 50 మందిని వేసుకో, బస్సుకి 50 మందిని వేసుకో పన్నవాళ్ళు. 1000 మంది రావాలంటే ఎంతమంది వస్తాయి? ఎన్ని బస్సులు కావాలి? 20 బస్సుల్లో సరిపోతారు. 2000 మంది కావాలంటే 40 బస్సులు, 4000 మంది కావాలంటే 80 బస్సులు చాలు. మీ దగ్గర డబ్బు లేకపోతే కదా, దోచుకున్న డబ్బు ఉంది కదా, మీ ఇష్టం కదా, మీరు దోచుకున్న డబ్బుతో మీరు ఎన్ని బస్సులైనా పెడతారు. సరే చెప్పు. సోర్స్ కూడా రాయాలి కదా. సోర్స్ నేను చెప్తా ఇప్పుడు నీకు. సోర్స్ ఏంటంటే, ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను సోర్స్ ఏంటో. యా, ఒకసారి ఈ అందగాన్ని చూడొచ్చు, ఇతను చూడొచ్చు ఒకసారి. ఇతను తాడిపత్రి చంద్రశేఖర్ గారు, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు శ్రీ తాడిపత్రి చంద్రశేఖర్ గారు. ఆయన కాన్స్టిట్యున్సీ నుండి ఒక 200-300 మంది మందలను వేసుకుని హైదరాబాద్ కోర్టు దగ్గరికి వెళ్ళినటువంటి చిత్రం అన్నమాట ఇది. తాడిపత్రి చంద్రశేఖర్ గారు వారి కాన్స్టిట్యున్సీ నుండి కార్యకర్తలని వాళ్ళని తోలుకెళ్ళినటువంటి ఇమేజ్ ఇది. దాని కింద ఏం రాశారంటే, దానిపైన ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ తాడిపత్రి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో స్వాగతం పలికేందుకు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి భారీగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఈ బ్యాచ్ అన్నమాట. అర్థమైందా? ఇట్లా ఒక తాడిపత్రి చంద్రశేఖర్ 200 మందిని తీసుకొస్తే, ఇంకో ఏ శేఖరు, ఏ రెడ్డో, ఇంకోడెవడో ఇంకో 200 మందిని తీసుకొస్తే అక్కడ 400 మంది అయ్యారు. అక్కడ బిర్యానీ కోసం ఉండేటటువంటి చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఒక 100 మంది అయ్యి ఉంటారు. వాళ్ళందరిని వేసుకుని మందలుగా మీరు కోర్టుకి బల ప్రదర్శనగా వెళ్ళిన సంగతి రాధాకృష్ణ గారు రాశారు. వాస్తవం అది. మీ శాసనసభ్యుని అడుగు, ఆ రోజు అక్కడ ఎందుకున్నాడు అడుగు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడుగు, అక్కడ ఎందుకున్నారు ఆ రోజు. వాడు తరలించినటువంటి జనం అని చెప్పేసి మీరే చెప్పుకుంటున్నారు కదా. మాకేంటి సంబంధం? మీరే కదా చెప్పుకుంటున్నారు. మాకేంటి సంబంధం? రాధాకృష్ణ గారికి ఏంటి సంబంధం? ఆయన ఎందుకు అంటారు? ఆయన అదే రాశాడు. ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు 100 మందితో వెళ్ళాడు, మరో శాసనసభ్యుడో లేదంటే మరో నాయకుడో 100 మందితో వెళ్ళుంటారు, అదే రాసుకొచ్చారు. మీరు చెప్పాలి. నువ్వు చెప్పు ఇంకేదో చెప్తున్నావు, చెబుతా. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆణిముత్యాలు. సోర్స్ ఇదే. ఒక విధమైనటువంటి పరిస్థితిలో మీరు నెట్టబడి ఉన్నారు. భయం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడుతున్నారు మీరు. ఆ భయంలో పుట్టినటువంటి రాతలే ఈ రోజు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడుతున్నారా? రాధాకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాధాకృష్ణ గారు భయపడలా. ఇప్పుడు పన్నులు నీకు కూడా తెలిసిన విషయాలు కొన్ని డిస్కస్ చేద్దాం. విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు రాధాకృష్ణ గారి దగ్గరికి లాబియింగ్కి పంపించారు? ఎన్నిసార్లు పంపించారు? వైవి సుబ్బారెడ్డిని ఎన్నిసార్లు పంపించారు?
ఆ తర్వాత మేఘా కృష్ణారెడ్డి గారిని కూడా పంపించారట. ఎన్నిసార్లు పంపించారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత భయం ఏంటి రాధాకృష్ణ గారు అంటే? నువ్వు ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం అంటావా? ఒక్క భయం. రాధాకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయమా? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఆయన ఇదే పట్టించుకోడు. అసలు 151 నుంచి 11 పడిపోయాడు. ఇక ఆయన చూసి కడుపు మంట అంటావు. నేను ఇందాకే చెప్పా, అది కడుపు మంట కాదు, కడుపుబ్బ నవ్వు. ఆయన చూస్తుంటేనే ముందు నవ్వు వస్తూ ఉంది. ఇక ఆయన చూస్తే భయమా? ఎవరికి? రాధాకృష్ణ గారికి. అది కూడా ఇవన్నీ కామెడీ పీసులుగా అయిపోతావు పనవోలు. నువ్వు కామెడీ పీసు అయిపోకుండా నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కూడా కామెడీ పీసులు చేసేస్తా ఉన్నావు. చెప్పు. మాట్లాడాలి. వారు కోర్టులో ఒదిగి ఉండాలా, బాక్స్ లో నిలబడాలా ఆయన అని రాశావు. జగన్మోహన్ రెడ్డి ఏం అరగంట గా లేడా కోర్టులో? ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఆరోగెంట్ గా లేడే కోర్టులో? ఆరోగెంట్ గా ఉంటే డాష్ బొమ్మలు పడతారు జడ్జీలు. అర్థమవుతా ఉందా? చేసిన తప్పుడుకి అన్నీ మూసుకుని కూర్చోవాలి కోర్టులో. ఫోన్ కూడా సైలెంట్ లో పెట్టుకుని వెళ్ళాలా. పబ్జీలు ఆటాలు అట్లాంటివి అలవాటు కదా. ఫోన్ కూడా సైలెంట్ లో పెట్టుకుని వెళ్ళాలి. ఆరోగెంట్ గా ఉంటాడా? బొక్కలు ఎరగొడతారు ఆరోగెంట్ గా ఉంటే. ఉండైనా కానీ ఆరోగెంట్ గా లేడే అంట. ఆరోగెంట్ గా ఉండి చూడాల్సింది చెప్పేవాళ్ళు. ఉండి చూడాల్సింది, ఇట్లా చేతులు పెట్టుకోకుండా ఉండి చూడాల్సింది చెప్పేవాళ్ళు. ఎరగొట్టు అవతల ఎందుకులే కానీ ఆ మాటలన్నీ. ఆరోగెంట్ గా ఉండరు, తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆరోగెంట్ గా ఉంటే ఏమయ్యేదో తెలుసు. కాబట్టి చెప్పు. పాత రోజు సినిమా చూసినట్టు ముత్తాయిలు బాక్స్, ఎన్క్లోజర్స్, సాక్షి ఒక బాక్స్, అది సినిమాలో మాత్రం మిగిలింది. ఇప్పుడు ఎన్క్లోజర్స్ లేవమ్మా. అప్డేట్ గా చెత్త పాత నాలుగు మాట్లాడబాబు. అంటే పనుగోలు ఆర్కే గారికి పద్దాక కోర్టులకు రావాల్సిన అవసరం లేదు కదా. ఆయన లుచ్చా పనులు ఎప్పుడు చేయలేదు కదా. ఆయన దోచుకోలేదు కదా. ఆయన ఎప్పుడు ఎవరిని దోచుకోలేదు, ఎవరిని చంపలేదు, ఎట్లాంటి అవినీతికి పాల్పడలేదు. కాబట్టి ఆయన పాపం నిజంగా సినిమాల్లోనే చూశాడు ఆయన కోర్టులు. ఆయన ఎప్పుడు కోర్టులకు రాలా. అర్థమైందా? ఆయన కోర్టులకు వచ్చి ఉంటే గనక కోర్టులు ఇట్లుంటాయా అని చెప్పి తెలిసేది. జగన్మోహన్ రెడ్డికి నీకు ఇక నువ్వంటే న్యాయవాది వెళ్తావు, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కోర్టులు, జైళ్ళు, బెయిళ్ళు చుట్టూ తిరగటమే పని కదా. కాబట్టి మీకు తెలుసుద్ది కోర్టులు ఎలా ఉంటాయి, కోర్టులో బోన్ ఉంటుందా ఉండదా అని. సాయంత్రం పాపం సినిమాలోనే చూసుంటాడు కోర్టులు ఇవన్నీ కూడా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఆయన నిజ జీవితంలో ఎప్పుడు కోర్టులో హాల్లోకి వెళ్ళిపోయి ఇట్లా ఉంటుందా అని చెప్పి తెలిసి ఉండదు. కాబట్టి ఆయన అట్లా రాశారు. తప్పేంటి? ఇందాక నువ్వు కూడా గన్నవరం అన్నావు బేగంపేటను పట్టుకుని. మరి నిన్నేమనాలా? అట్లా మానవ సహజం అది. ఎందుకంటే కోర్టులు అలాగే ఉంటాయేమోనని రాధాకృష్ణ గారు అనుకుంటా ఉన్నారు ఇప్పటికి కూడా. ఆయన ఎప్పుడే వచ్చి ఉండరు కదా ఈ మధ్య. అసలు ఎప్పుడు కోర్టుకు వచ్చి ఉండరు కదా ఆయన కోర్టులో ఇట్లా పట్టుకుని నుంచుని ఉన్నాడు కదా ఎప్పుడు. సో ఆయనకు తెలియదు పాపం కోర్టులో ఎలా ఉంటుంది, జడ్జి గారు ఎక్కడ కూర్చుంటారు, ముద్దాయిలు ఎక్కడ కూర్చుంటారు, లేదంటే సాక్షి ఎక్కడ నిలబడతాడో ఆయనకు తెలియదు. అప్డేట్ అవ్వాల్సింది ఏముంది ఇందులో? పొరపాటు పడ్డారు ఆయన అంతే. ఎందుకంటే ఆయన ఎవరిని దోచుకోలేదు, ఎప్పుడు అవినీతి పడలేదు, ఎవరిని చంపలేదు. కాబట్టి రాధాకృష్ణ గారు కోర్టుకు రారు కాబట్టి కోర్టు హాల్ ఎలా ఉంటుందో ఆయనకు తెలియదు. సింపుల్. ఇందులో ఏముంది? దాని ఒక పాయింట్ గా చెప్పాలా నువ్వు? చెప్పు. అదేలే తెలీదు. నిజమే, ఆర్కేకి తెలీదు పాపం కోర్టులు ఎలా ఉంటాయి, బోన్ లేక చెప్పాగా. సరే. బాక్స్ లేదు. ఈయన కోర్టుకు హాజరైన కార్యక్రమం ఏంది? జడ్జి గారికి పర్సనల్ గా అప్పీల్ కావడానికి. ఒకవేళ ముద్దాయిలు నిర్దేశించిన ప్రదేశంలో ఎప్పుడు నిలబడాలా? ట్రయల్ జరిగేటప్పుడు. తెలియదులే ఆర్కే గారికి అవన్నీ తెలియదు. ఆయన ఎప్పుడు కోర్టుకు రాలేదు కదా. కోర్టుకు రాలేదు. ఆయన ఎప్పుడు ఏ లుచ్చా పని చేయలేదు కాబట్టి ఆయన తెలియదు. మీకు అలవాటు, మీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి కానీ మీ పార్టీలో ఉన్నటువంటి మిగిలిన నాయకులకు కానీ ఈ కోర్టులకు రావటాలు, జడ్జి గారి ముందు ఇలా నిలబడతారు, అండ్ ఆల్సో ఇవన్నీ జైలుకి వెళ్ళటాలు, ఇవన్నీ అలవాటు కదా. సో ఆయనకు తెలియక అన్నారు ఆ పనులు. దీన్ని అప్డేట్ అవ్వాల్సిందే ఉంది. చెప్తే తెలుసుకుంటారు ఆయన కూడా. రాధాకృష్ణ గారు కోర్టు ఇట్లా ఉండవంటండి, మారిపోయినాయి అంట, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి మార్చేశారట. సో ఇలా చెప్తే ఆయన తెలుసుకుంటారు. కానీ ఇందులో అప్డేట్ అవ్వాల్సిందే ఉంది పనులు. ఆ గౌరవ న్యాయమూర్తి దగ్గర తన యొక్క ఫిజికల్ ప్రెసెన్స్ చూపించాలి. బాక్స్ లో కాదు కదా, న్యాయమూర్తి దగ్గరకు రావాలి కదా, న్యాయమూర్తి చూడాలి కదా, న్యాయమూర్తి వేస్తే పరిస్థితి జవాబు చెప్పాలి కదా.
ముద్దాయి చిదంబరం ఎక్కడుందమ్మా చూసావా కోర్టుకి? చూడలేదు. అంటే నీకు అవకాశం అది దొరకదా? నీకుండే పలుకుబడితో ఎన్ని చీకటి పనులు చేసినా మనం ఆ పరిస్థితిని నెట్టబట్టాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి వీడియో తీసి ఏం ప్రచారం చేయించారు మీ సోషల్ మీడియాతో? పులివెందల పులి పిల్లి మియా మియా. మాకేం పని రా బాబు ప్రచారం చేయించడానికి? మాకేం పని ప్రచారం చేయించడానికి? మాకంత టైం ఉందా? మాకంత టైం లేదు. మా నాయకులు తెస్తున్నటువంటి పెట్టుబడులు, కంపెనీలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా నాయకులు చేస్తున్నటువంటి పెట్టుబడుల సునామీ, పెట్టుబడుల వరద, ఇవన్నిటినీ ప్రచారం చేసుకోవడానికే మాకు సమయం చాలకపోతుంటే మీరు కోర్టుకి వెళ్ళి ఉంచున్నాయి కూడా మేము యాడ్ చేసిపోయి చెప్పు. సరే, వారి పర్మిషన్ లేకుండా ఒక వీడియో తీసి ఎక్కడేసిందమ్మా మియా మియా మీరు విన్నారా, చూసారా? ఒక పక్క ఇది రాస్తారు. కోర్టు వారి పర్మిషన్ లేకుండా వీడియో తీసినోడిని మాత్రం నువ్వేం చేస్తావో చెయ్యి. నువ్వు ఒక సీనియర్ న్యాయవాదివి కాబట్టి కేసు అయ్యి వాడెవడో తేల్చు. కోర్టులో సీసీ కెమెరాలు ఉంటే ఆ వీడియో తీసినోడే కూడా తేల్చు, ఎవడికి పంపించాడో తేల్చు. చెప్పు. ఆరోగ్యంతో నిలబడి ఉన్నాడు కోర్టులో. కోర్టు వారికి తగిన గౌరవం లేదు. నువ్వా చెప్పేది? నువ్వా మాట చెప్పేది? ఎక్కడైనా ఆ విలువైన ప్రవర్తన ఉంటే జడ్జి గారు అన్నప్పుడే పాయింట్అవుట్ చేస్తాడు. నీ కళ్ళకి అవ్వకూడదా? ఈ వీడియో కోర్టు వారి పర్మిషన్ లేకుండా మీరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో మేము వీడియోలు తీసామనంటే నీ మీద మళ్ళీ డెఫమేషన్ కేసు వేయాల్సి వస్తుంది. కోర్టు అంటే మాకు అచంచలమైనటువంటి గౌరవం మర్యాద ఉన్నాయి. ఆ రోజు కోర్టుకు వచ్చిన వాడు ఎవడో మీ నాయకుల్లో మీ కార్యకర్తల్లో ఎవడో ఒకటి తీసుంటాడు. వాడిని సీసీటీవీలో గుర్తించి వాడి మీద లీగల్ యాక్షన్ తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మేము వీడియో తీసామనంటే మాత్రం పద్ధతిగా ఉండదు. మా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మర్యాదలు మీరు చాలా భంగం కలిగించారు. లీగల్ గా యాక్షన్ తీసుకో. నీకు చేతనైంది చేసుకో. ఈ మురుగుడొద్దు మీడియా ముందుకు వచ్చేసి అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. నీకు ఆ కోర్టులో ఆ వీడియో తీసినోడిని, ఆ వీడియో ఎవడికి పంపించాడో వాడిని, ఫస్ట్ సోర్స్ ని, డెఫినెట్లీ దట్ ఈస్ ఆన్ పబ్లిక్ డొమైన్ కాబట్టి ఏ న్యూస్ ఛానల్ అయినా కానీ అది వాడతారు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకునేటటువంటి స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత కాబట్టి మా రాష్ట్రానికి ఆ దరిద్రం దాపరించింది కాబట్టి. సో అదేం చిన్న విషయం కాదు. ఒక రాష్ట్రానికి, మా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినోడు కోర్టులో ఎలా నిలబడ్డాడో చూడండి అని చెప్పేసి అందరికీ చూపిస్తారు. నువ్వెవడివి ఆపటానికి? ఆ ఫస్ట్ సోర్స్ ఎవడో, వీడియో తీసినోడు ఎవడో, దాన్ని ట్రాన్స్ఫర్ చేసినోడు ఎవడో, నువ్వు యాక్షన్ తీసుకో. ఎవరిని బెదిరిస్తావు చెప్పు. ఇంకా రాస్తాడు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు తీరు ఆరగలుసుకున్నది రాస్తాడు. ఏది నిజం అంటే అందుకని ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్ తీసుకోగానే ట్రూత్ టు అన్ట్రూత్ తీసుకోకపోక తమసోమా జ్యోతిర్గమయ్య అని ఒక శ్లోకాన్ని తీసి సరే నీకు బాగుంటుంది. ఈ నిజ స్వరూపం ఇది కాదు అని తెలుస్తుంది. కాబట్టి ఒక్కొక్క దీనికి వస్తాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక చర్చించారు ఆర్కే గారు. గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ ప్రతినిధులు ఆర్థిక నేరాలకు లోబడితే సంవత్సరం లోపల కేసు పూర్తి చేయలేదని నువ్వు చాలా చాలా బాధపడ్డావు. నిజమే. అదే చంద్రబాబు ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముద్దాయిగా, అసైన్ ల్యాండ్స్ కేసుల్లో ముద్దాయిగా, పిఓటి యాక్ట్ వైలేషన్ కేసులో ముద్దాయిగా ఉన్నాడే. అది సంవత్సరం లోపల తీర్మానం వచ్చి ఆయన్ని నిర్దోషిగానో లేదా దోషిగానో. సంవత్సరం కాదు పనవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసుల్లో సంవత్సరం కాదు. మీరు ఎప్పుడు కోర్టుకు రమ్మన్నా, కోర్టు వారు ఎప్పుడు రమ్మన్నా కానీ ఆయన హాజరవుతారు. సంవత్సరం కాదు, జీవిత కాలం తీసుకుని ఒక్క సాక్ష్యం చూయించు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారనేటటువంటి ఒక్క సాక్ష్యం చూయించు. లైఫ్ టైం ఆఫర్ నీకు, లైఫ్ టైంలో చూయించు. సంవత్సరం కాదు, నీ ఇష్టం, చూయించు. మీ వల్ల కాదు అది. ఆయన 53 రోజులు జైల్లో పెట్టి మీరు ఒక సాక్ష్యం కూడా చూయించలేకపోతే అప్పుడు బెయిల్ వచ్చింది. అర్థమవుతుందా? మీ ఇష్టం. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే ముందు ఆయనకి స్కామ్ అనేటటువంటి ఒక స్కామ్ అంటగట్టి మీరు ఎలాగైతే జైలుకు పంపించారో అందులో ఒక్క సాక్ష్యం చూపించు. ముందు 330 కోట్లు ఎంత అన్నావు, ఆ తర్వాత అది 11 కోట్లకు, తర్వాత 1.5 దించారు. ఒకే ఒక్క సాక్ష్యం చూపించు. నువ్వు చెప్పినటువంటి అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేని చోట అసైన్డ్ భూములు అని చెప్పేసి ఏదేందో ఇంకా అవన్నీ ప్రతిపక్షంలో మొత్తుకున్నాంలే కానీ ఒక్క సాక్ష్యం చూపించు. జగన్మోహన్ రెడ్డి మీద మేము 100 సాక్ష్యాలు చూపిస్తాం. చెప్పు. నిర్ణయించాలి కదా, అది నీ కంటికి కనిపించలేదా అంటే అడుగుతున్నా.
అది ఆ విషయం గొంతు ఎందుకు మోగపోయిందా, గొంతు చచ్చిపోయిందా, ఆ విషయం ఎందుకు అడగటం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం రాలా వచ్చినా నటిస్తున్నావా తెలవదు. ఎస్, when you point out a thing, you cannot approbate and reprobate a particular thing. ఒక విషయం అదే విషయాన్ని ఇంకొక విషయం వ్యక్తికి అనుమతించడం చాలా తప్పు. నీకు ఆ విధంగా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులు సంవత్సరంలో కూడా అయిపోవాలి కదా. నువ్వు సాక్ష్యాలు సబ్మిట్ చేయి. నువ్వు ఏజీగా ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసు అది. నువ్వు సాక్ష్యాలు తీసుకురా. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, అవినీతి చేశారు అన్నటువంటి సాక్ష్యాలు తీసుకురామని చెప్పి అడుగుతా ఉన్నాం. సాక్ష్యాలు తీసుకొస్తే నిజంగానే మరి సంవత్సరంలో అవుతుందేమో. నీకు జీవిత కాలంలో నువ్వు సాక్ష్యాలు తీసుకురాలేవు కాబట్టి మీరు పెట్టిన కేసుగానే ఉంటుంది. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు. ఇంకా మురుగు ప్రశ్నించావా? ప్రశ్నిస్తలే. చంద్రబాబు ఈ రోజు జడ్జి ముందర ఏమన్నాడు, ఏదో నీ సోషల్ మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద రకరకాలుగా పెట్టించారు. అదే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుమారు నేను ప్రత్యక్ష సాక్షిని దానికి మార్నింగ్ 6 o'clock హాజరుపడిస్తే 7:30-8 జడ్జి వచ్చి కూర్చుంటే అక్కడ నుంచి రాత్రి 8 గంటల దాకా ఉన్నాడే. మేమేం వీడియోలు తీసి ప్రచారం చేయలేదే. సిగ్గుందా మొహానికి? సిగ్గనేది ఏమన్నా ఉందా? విచారణ టైంలో ఆ సిట్ కార్యాలయంలో వీడియోలు తీసి ఏ సన్నాసిరా ప్రచారం చేసింది? ఏ సన్నాసి ప్రచారం చేశాడు? ఏ కెమెరామెన్ వెళ్ళాడు? సాక్షి కెమెరాకి ఏం పని అక్కడ? చంద్రబాబు నాయుడు గారు సిట్ కార్యాలయంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సాక్షి కెమెరాకి ఏం పని? కోర్టులో వీడియోలు తీయలేదా? ఎంతటి రాక్షసానందం పొందాడు లండన్లో ఉండి వీడియో కాల్లో వీడియోలు చూస్తా ఎంత ఆనందం పొందాడు ఆ సైకో. నువ్వు చెప్పాలా? నువ్వు చెప్తే నమ్ముతారు జనం. అందుకు కదా ఇలా అయింది. మీరు ఈ చంద్రబాబు కోర్టుకు వస్తే అది స్వతంత్రం సాధించి వచ్చినట్ట అంతే. ఒక అక్రమ కేసులో వచ్చారు, మీరు సాక్ష్యాలు సబ్మిట్ చేయలేకపోయారు కదా. దట్ ఈస్ డెఫినెట్లీ ఏ ఫాల్స్ కేస్. ఆయన టీవీ5 సాంబా అరియో సాంబా అంటారు ఆయన మాట. సరే, ఇప్పుడు రాధాకృష్ణ గారి గురించి చెప్పావు కాబట్టి ఇప్పుడు ఈయన గురించి ఇన్ని మాట్లాడావు కదా, నీకు ఒక విషయం చెప్పాలి. పత్రికా విలువలు ఉన్నాయి కాబట్టి షర్మిల గారిని ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనేటటువంటి ప్రోగ్రాంలో క్వశ్చన్ చేసి, ఆయన ప్రోగ్రామ్ అది రెగ్యులర్గా సెలబ్రిటీస్ని పొలిటీషియన్స్ని ఆయన చేస్తారు కాబట్టి ఆ కార్యక్రమంలో ఆయన తలచుకుంటే జగన్మోహన్ రెడ్డిని బట్టలు ఓడదీసి రోడ్డు మీద నుంచోబెట్టేవాడు. అంటే బట్టలు ఓడదీసి అంటే గోరట్ల మాధవలాగా అనుకునేవి కాదు, మాట వరుస అలా నిలబెట్టేవాడు. కానీ పత్రికా విలువలకు కట్టుబడి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కాబట్టి కొన్ని అంశాలను టచ్ చేయాల. ఇక అన్ట్రూత్ టు ట్రూత్ అంటున్నావు కదా, నీకు కొన్ని విషయాలు చెప్పాలా ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో విభేదాలు ఉన్నాయని చెప్పేసి మొట్టమొదట బయటకు పెట్టింది రాధాకృష్ణ గారే. అప్పుడు మీరేమన్నారు? మా కుటుంబంలో ఏమి లేవు, రాధాకృష్ణ గారు అనవసరంగా రాస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చేసి మరొక పార్టీ పెట్టబోతున్నారు అనేటటువంటి వార్త కూడా రాసింది ఏబిఎన్ రాధాకృష్ణ గారే ఫస్ట్. అది మరి నిజమే కదా, నిజం అయ్యింది కదా. ఆ తర్వాత ఇంకో చాలా విషయాలు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీరెడ్డి పెత్తనం కూడా ఎక్కువైపోయింది అని చెప్పి రాశారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. వాస్తవమే కదా. ఎన్నో రాసుకొచ్చారు, ఇట్లాంటి వాస్తవాలు చాలా రాసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా ఇలాగే కొన్ని విషయాల్లో రాసుకొచ్చారు. ప్రభుత్వం మీద రాసుకొచ్చారు, అలాగే కొంతమంది నాయకుల మీద కూడా ఇట్లాగే రాసుకొచ్చారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, మీ ఉడత ఊపులకి ఏబిఎన్ రాధాకృష్ణ గారు భయపడరు. మీ యొక్క బాజాలు ఉంటాయి కదా, అయ్యేమని ఉంటే జగన్మోహన్ రెడ్డి ముందు ఊదుకోండి. రాధాకృష్ణ గారిని కెలికితే చాలా దారుణంగా ఉంటుంది. ఆయన రాశారు, రాస్తారు, ఇక ముందు కూడా రాస్తారు కూడా. ఆయన అన్స్టాపబుల్. అర్థమవుతా ఉందా? ఏది నువ్వు వచ్చేసి కామెడియన్ గాడివి, నువ్వు వచ్చేసి ఆయన ఏదో అంటానంటే ఏదో నువ్వు కూడా ఒక పార్టీలో ఉన్నావు అని చెప్పని అనుకుంటారు, కానీ ఆయన మీద కామెడీలు చేస్తున్నావు. అప్గ్రేడ్ అవ్వమ్మా రాధా అనుకుంటా. నువ్వు కామెడీలు నీ బతుకే కామెడీ. నువ్వు రాధాకృష్ణ గారి గురించి కామెడీలు చేయడానికి. సో
ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు పద్ధతిగా మాట్లాడాలని చెప్పేసి పొన్నవోలు గారికి గౌరవ మర్యాదలతో కూడుకున్నటువంటి ఈ వీడియో. Please subscribe to Leo News for more videos.